యోగు అనే గ్రంథం గురించి ఈ నెలంతా ధ్యానిద్దాం. మే నెల అంతా కూడా యోగు అనే గ్రంథంలో మరి ఏమేమి రాయబడి ఉన్నది, మూసు అనే దేశము, ఆ దేశంలో యోగు అనే ఒక ప్రసిద్ధమైన వ్యక్తి, ఆయన ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోతూ ఉన్నాడు, మనకు ఏం నేర్పించాలనుకుంటున్నాడు అనే విషయాలన్నీ ఈ దినములో యోగు అనే గ్రంథం నుంచి మనం ధ్యానిద్దాం. మంచిది. యోగు అనే గ్రంథంలో మనం చూస్తే మనకి ఏ విషయాలు కనిపిస్తాయి? యోగు అనే గ్రంథం బైబిల్లోనే అత్యంత ప్రాచీనమైన గ్రంథం. అత్యంత ప్రాచీనం. ఆది కాండం కంటే కూడా ముందు రాయబడి ఉంది. అంటే ఆది కాండం రాసినప్పుడు కాదుగా సృష్టి జరిగింది. సృష్టి కార్యక్రమం ఎప్పుడో జరిగింది. జలప్రలయం తర్వాత మోషే ద్వారా దేవుడు పంచకాండాలను రాయించాడు. ఈ యోగు అనే గ్రంథం స్వయంగా యోగునే తన స్వహస్తాలతో ఆయనే రాశాడు. ఆయన ప్రసిద్ధమైన విద్యావంతుడు, ఆయన ఒక శాస్త్రవేత్త, ఆయన ఒక పండితుడు, ఆయన ఒక రాజు, ఆయన ఒక గృహ యాజకుడు. అలా యోగు విషయంలో చాలా విషయాలు ఉన్నాయి. యోగు గ్రంథం అనేది చాలా ప్రసిద్ధమైన మరియు ప్రాచీనమైన గ్రంథం. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితము చరిత్ర కలిగిన గ్రంథం ఈ యోగు అనే గ్రంథం. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలు అంటే ఏ టైం చెప్పండి? దరిదాపుగా నోవాహు యొక్క జల ప్రళయం యొక్క సమయం. నోవాహు యొక్క జల ప్రళయం తర్వాత ఏం జరిగింది చరిత్రలో? నోవాహు యొక్క 3 కుమారులు భూమి యందు విస్తరించారు. షేము, హాము, యాపెతు. కూషు నిమ్రోదును కనెను. నిమ్రోదు బాబేలు గుప్పురమును కట్టెను. అక్కడ భాషలు తారుమారు ఆయను. ప్రపంచమంతా కూడా ప్రజలు చెదిరిపోయారు వివిధ భాషలతో. కదండి, అక్కడి నుండి చరిత్ర మొదలై నీకు ఆ చరిత్ర ఎక్కడ కలుపుతుంది? మరలా వారిలో నుంచి దేవుడు అబ్రహామును పేరు పెట్టుకొని పిలిచెను, అక్కడ కలుస్తుంది. తర్వాత కాలంలో ఇదే యోగు గ్రంథాన్ని మోషే హెబ్రూ భాషలో తర్జుమా చేశాడు. చాలా మంది మోషే రాశాడు అనుకుంటారు, కానీ ఇది రాసింది సాక్షాత్తు యోగునే. ఎక్కడ దొరికాయంటే మృత సముద్రము దగ్గర కుమ్రాన్ అనే గుహలలో ఈ యొక్క బండ పలకలు దొరికాయి. ఇక్కడ రాయబడి ఉన్న కొన్ని బండ పలకలు దొరికాయి. ఆ బండ పలకల మీద యోగు యొక్క చరిత్ర ఉన్నదన్నమాట. దానిని ఇతను ఎవరు? మోషే దాన్ని తర్జుమా చేసి తోరు చుట్టంలోకి వాటిని తర్జుమా చేశాడు హిబ్రూ భాషలో. ఆ రీతిగా అబ్రహాం యొక్క కాలానికి ముందు కాలం ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అంటే అది ఒక పెద్ద డిబేట్. కానీ సింపుల్ గా చెప్పారు. అబ్రహాము ఎన్నేళ్ళు బ్రతికాను? 175 సంవత్సరాలు బ్రతికాను. యోగు ఎంత కాలం బతికాను? 200 సంవత్సరాలు పైనే బతికాను. ఎందుకు అంటే దేవుడు యోగును ఆశీర్వదించిన తర్వాత అటు తరువాత 140 సంవత్సరములు యోగు జీవించి కుమారులను కుమార్తెలను కనుచు 4వ తరము వరకు అతను చూచి పండు వృద్ధాప్యములో యోగు మృతి నొందెను అని యోగు గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనంలో స్పష్టంగా యోగు యొక్క ముగింపు. అటు తర్వాత 140 ఏళ్ళు బతికాడంటే యోగు శ్రవల పాలైనప్పుడు యోగుకు 10 మంది సంతానం. ఒక వ్యక్తి 10 మంది సంతానం పుట్టాలి, మళ్ళా వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయి ఎవరి ఇల్లు వాళ్ళకు పిల్లలు కదండి. ఈ 10 మంది కూడా ఎవరి ఇల్లు వాళ్ళకు ఒక్కొక్కరింట్లో విందు జరిగినప్పుడు వాళ్ళ అక్క చెల్లెళ్ళను కుటుంబాలతో సహా పిలుచుకుంటున్నారు. అంటే 10 మంది కుటుంబాలను యోగు ఆల్రెడీ పెళ్లిళ్ళు చేసి మ్యాటర్ షెడ్యూల్ చేశాడంటే యోగుకు 60 ఏళ్ళని ఉండవా, 50-60 ఏళ్ళని ఉండవా? దానికి ఇంకో 140 కలపండి, రిఫరెన్స్ లో ఇచ్చిందని 210 కనపడట్లేదా యోగు వయసు? అంటే 175 సంవత్సరాలు అబ్రహామే బ్రతికాడంటే అబ్రహాము కంటే ఎక్కువ కాలం ఆయుష్ ఉంది. అంటే అబ్రహాము కంటే ముందు తరము వాడే యోగు అనేది చరిత్రకారుడు యొక్క అంచనా. ఇంకోటి, అబ్రహాము కాలంలో వెల్త్ అంటే మనకున్న ఆస్తిని ఎలా లెక్కేసేటోళ్ళు అంటే ఇన్ని పశువులు, ఇన్ని ఎడ్లు, ఇన్ని మేకలు, ఇన్ని గొర్రెలు. యోగు కాలంలో కూడా ఆయన గ్రంథంలో ఆయనకున్న ఆస్తిని ఎట్లా లెక్కేశారు? వాటిని వస్తు రూపంలోనే లెక్కేశారు, అంతే కదా. ఇన్ని కేజీల బంగారం, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ అట్లా కాదు లెక్కేసి. కాబట్టి ఇక్కడ మనకు చూపించే ఈ యొక్క ప్యాటర్న్
ఈ చరిత్రకారుల యొక్క అంచనా ఏంటంటే యోబు యొక్క చరిత్ర సాక్షాత్తు జరిగిన చరిత్ర. ఆ చరిత్ర అబ్రహాము కంటే ముందు కాలంలో జరిగిన చరిత్ర అనే ఒక నిర్ధారణకు వచ్చారు. నెక్స్ట్, యోబు గురించి పై మనకి ఏం చెప్తూ ఉంది? యోబు గ్రంథంలో ఆయనను గురించిన సాక్ష్యం ఏమనుంది? వెరీ క్లియర్. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు కూడా యోబును గురించిన పరిచయం. యోబు ఎంత రిచ్ మ్యాన్ చూడండి ఒకసారి. మనకు ఒక పశువు ఉన్నా 2 పశువులు ఉన్నా చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉంటాం కదా. వాళ్ళ ఇంటికి మేము పోతే మంచి గడ్డ పెరుగు దొరుకుతుంది, చికెన్ పాలు. ఒక పశువు తేలి ఇంపుంటే యోబు పరిస్థితి ఏంటి? 500 జతలే ఉన్నాయట ఆయన దగ్గర కదండి. ఎంత ఆస్తిపరుడు. ఇంకా ముందుకు చదివితే బైబిల్లో ఆయన 5వ వచనములో ఆయన ఒక ఫ్యామిలీ ప్రీస్ట్ అని రాయబడి ఉంటుంది. ఆయనే యాజకుడు. అబ్రహాము ఎప్పుడు యాజకులు వచ్చారు చెప్పండి? అబ్రహాంకు యాజకులు లేరు కదా, ఇస్సాకు యాకోబుకు యాజకులు లేరు. మోషే కాలంలో లేవీయులను దేవుడు యాజకులుగా, అంటే ఎంత అంతకుముందు ఉన్న పరిస్థితులంతా కూడా ఇంట్లో ఉన్న యజమానుడే యాజకుడు, వారినే గృహ యాజకులు అనేవారు. ఆ ఇంట్లో ఉన్న పెద్దే యాజకుడుగా బాధ్యత తీసుకొని అతనే బలులు అర్పించాలి. ఆ రీతిగా ఈజ్ అ ఫ్యామిలీ ప్రీస్ట్. 29వ అధ్యాయం 21వ వచనములో ఆయన ఒక న్యాయాధిపతి, ఒక కౌన్సిల్ అని రాయబడి ఉన్నది. ఆయన మాట్లాడగా ఎదురు మాట్లాడే వారెవరు? మనుష్యులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొని నా ఆలోచన వినవాలని మౌనముగా ఉండిరి. కరెక్ట్ గా ఇంగ్లీష్ బైబిల్లో ఈస్ వెయిటింగ్ ఫర్ ద కౌన్సిల్ అని రాయబడి ఉంటుంది. అంటే ఆనాడు న్యాయాధిపతులను కౌన్సిల్స్ అనేవారు, అంటే న్యాయ సభ ఆ రోజుల్లో ఉండేది. జనులందరూ, ఊర్లో ఉన్న జనులందరూ ఆ పెద్ద మనిషి కాడికి వచ్చేటప్పుడు ఏం న్యాయమో చెప్తాడు, ఆయన న్యాయం విందామని. ఒకసారి ఆయన న్యాయం చెప్పిన తర్వాత ఇక మాకు నచ్చలేదనడానికి వీలు లేదు, మౌనముగా దానికి లోబడాల్సిందే. కాబట్టి భూజు దేశం అంతటిలోనే ఆయన ఒక న్యాయాధిపతిగా, ఒక కౌన్సిల్ గా నిలబడ్డాడు అని 25వ వచనములో అదే గ్రంథంలో అయితే ఆయన ఒక రాజు అని కూడా రాయబడి ఉంటుంది. చూడండి, నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని, సేనలో రాజు అని. ఎలా ఉన్నాడంటే యోబు ఒక సేనలో రాజు, ఎలా ముందుండి అందరిని నడిపిస్తాడు. భూజు దేశం అంతటిని పరిపాలించిన రాజు, భూజు దేశం అంతటికి న్యాయాధిపతి, భూజు దేశంలోని తన కుటుంబానికి ఆయన ఒక కుటుంబ యాజకుడుగాను, యథార్థవర్తుడుగాను, నీతిమంతుడుగాను, న్యాయవంతుడుగాను యోబు బహు ఆస్తిని కలిగి ఆయన జీవించను అని రాయబడి ఉంది. యోబుకి ఏమేమి ఉందక ఆస్తి? యోబు యొక్క ఆస్తి ఇప్పుడే మనం చదువుకున్నాం కదండి. 7 కుమారులు, 3 కుమార్తెలు, తర్వాత 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఏడ్లు, 500 ఆడు గాడిదలు. ఆయనకున్న ఆస్తి దాంట్లో ఒక్కొక్కటి ఉన్నా అసలు మనం ఆగమేమో, కాలం మీదేసుకొని అసలు తొడగొట్టుకుంటూ తిరుగుతున్నాము. ఇంత ఆస్తి తిరిగిన అనుకోండి. అంత ఆస్తిలో కూడా ఆయన నమ్మదగ్గ వాడిగా జీవించాడు. ముందుకు వెళ్తే ఊసు అనే దేశము ఇప్పుడు ఎక్కడ ఉన్నది? అసలు ఊసు అనే దేశం ఉన్నదా? ప్రాచీన కాలం నుంచి నేటి కాలానికి దేశాల పేర్లు మారుతున్నాయి కదండి, ప్రాంతాల పేర్లు మారుతున్నాయి అనేది. ఊసు అనే దేశం కూడా ఇప్పుడు ఊసు అనేది నీకు చరిత్ర పుటల్లో ఎక్కడ కనపడదు. ప్రస్తుతం ఊసు అనే దేశము సౌదీ అరేబియాలోని కొంత భాగములోను, యోర్ధాన్లోని కొంత భాగములోను, ఈ 2 భాగాలలో ఊసు అనే దేశం ఇప్పుడు డివైడ్ అయ్యి ఉన్నదన్నమాట. ఒకప్పుడు ఊసు అనే దేశము, ఊసు అనే పేరుతోనే ఉండేది. ఇంగ్లీష్ లో యూజెడ్ అంటారు, తెలుగులో ఊసు అనే దేశం పేరు రాయబడి ఉంటుంది. ఇప్పటికీ మనకు ఊసు అనే దేశం ఉంటుంది, కానీ కొంత యోర్ధాన్లోను, కొంత సౌదీ అరేబియాలో ఆ యొక్క దేశం ఉన్నది. కాబట్టి యోబు యొక్క చరిత్ర ఒక కట్టుకథ కాదు, కల్పించుకొని ఎవరో పుట్టించేది కాదు, సాక్షాత్తు చరిత్ర పుటల్లో దొరికిన ఒక వాస్తవిక సంఘటన. యోబు గ్రంథంలో యోబుకు కేవలం ఆస్తిపరుడే కాదు, యోబుకు ఒక చక్కటి భార్య ఉంది. ఆమె భార్య పేరు బైబిల్లో రాయబడలేదు, కానీ చరిత్ర పుటల్లో ఐగుప్తు చరిత్రలో ఆమె భార్య పేరు కూడా
రాయడం జరిగింది. యోబుకు సాటి అయిన సహకారి, ఊజు దేశపు మహారాణి, అందమైన పిల్లల్ని కన్నా ఆరోగ్యవంతురాలైన భార్య, యోబు యొక్క పని వాళ్ళను దాసదాసీలు చూసుకోగలిగిన ఒక సమృద్ధి అయిన సహకారిని. యోబు అంత వెల్దిగా ఆశీర్వదించబడ్డాడు, అంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడంటే మరి భార్య సహకారం లేకుండా అవుతుందండి. భార్య మంచిగా లేకపోతే ఆ ఇంట్లో వాడు ఎదగలేనండి. దినవంతా గురుకోవడానికి, చదువుకోవడానికి, అవునా, జుట్టు గోపుకోవడానికి దానికే సరిపోతుంది సమయం అంతా. ఇక అభివృద్ధి వైపు ఏం ఆకాంక్షిస్తాడు? మరి యోబు జీవితం ఏంటి? యోబు భార్య ఏంటి? యోబు భార్య గురించి రకరకాల చరిత్రలు ఉన్నాయి. ఆమె పేరు చరిత్రలో రాయబడి ఉన్నది. బైబిల్లో లేని పేరు గురించి మనకు వాదన ఎందుకు అవసరం లేదులే. కానీ అయితే ఏంటి అంటే, ఇంకొంతమంది బైబిల్ పండితులు యాకోబు యొక్క కుమార్తె దీనానే యోబు యొక్క భార్య అని ఒక కల్పిత కథను తీసుకొని వచ్చారు. కానీ ఈ చరిత్ర అంతా కూడా అబ్రహాం బుద్ధు కాలంలో జరిగింది, యాకోబు కాలం చరిత్ర కానే కాదు. కాబట్టి యాకోబు యొక్క కుమార్తె దీనా యోబు యొక్క భార్య అని కల్పించిన కట్టుకథ వచ్చి అబద్ధమని మళ్ళీ బైబిల్ పండితులే దాన్ని తేల్చి, అంటే బైబిల్లో లేని విషయాలు ఏదో కల్పించి చెప్పాలన్న ఆసక్తి ఎక్కువ ఉంటుంది కదా జనాలకి. కాబట్టి అలాంటి జోలికి మనం పోవద్దు, అది మనకు అవసరం కూడా లేదు. యోబు భార్య గొప్పతనాన్ని తెలుసుకోండి చాలు. ఆమె పేరు తెలుసుకొని ఏం చేస్తారు? పేరు కంటే ఆమె యొక్క స్వభావం గొప్పది, ఆమె యొక్క పట్టుదల గొప్పది. యోబుతో పాటు ప్రతి కష్టంలోనూ, కన్నీరులోనూ, దుఃఖంలోనూ ఆమె నిలబడ్డ సహనము గొప్పది. అంతకుమించి మనకు యోబు భార్య గురించిన వివరము అవసరం లేదు. కాబట్టి యోబు ఒక మంచి భార్యను పొందుకున్నాడు. ఊజు దేశపు మహారాణిగాను, ఒక ధనిక కుటుంబమును ఏలే ఒక మంచి రాణిగాను యోబు యొక్క భార్య మరి బైబిల్లో మనకు కనపడుతుంది. తర్వాత మనం గమనిస్తే యోబుకు 3 కుమార్తెలు, 7 కుమారులు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా బైబిల్లో రాయబడి ఉంటాయి. జెమీమా, కెషియా అండ్ కెరన్హప్ కదా, 3 పేర్లు. పురుషుల పేర్లు రాయబడలేదు, కుమారుల పేర్లు. కానీ ఎందుకు కుమార్తెల పేర్లే రాయబడ్డాయంటే దానికి ఒక రీజన్ కూడా ఉంది. ఊజు దేశం అంతటిలోని వారంత అందమైన పిల్లలు లేరు అది. కాబట్టి వారి 3 ఇప్పటికీ కూడా ఆ 3 యొక్క చరిత్ర ఉంటది. ఐగుప్తు చరిత్రలో ఆ 3 జెమీమా, కెషియా అండ్ కెరన్హప్ అనే ఈ 3 చరిత్రలు మనకు కనపడతాయి. ఇలా యోబు ఎవరు అన్నదానికి, ఆయన ధనికుడు, ఆయన ఒక రాజు, ఆయన ఒక కుటుంబ యాచకుడు, ఆయన ఒక న్యాయాధిపతి, అవునా, మంచి భార్యను కలిగి ఉన్నవాడు, అందమైన పిల్లల్ని కలిగి ఉన్నవాడు, మంచి కుటుంబీకుడు అని మనకు బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ముందు మనం వెళ్ళామంటే ఇంతగా కలిగి ఉన్న యోబు 13వ వచనం నుంచి 20వ వచనంలో మనం చూస్తే ఒకే ఒక్క దినాన సమస్తమును కోల్పోయాడు. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. 3000 ఒంటెలు, 7000 గొర్రెలు, 500 జతల పశువులు, 500 ఆడుగాడిదలు, దాసదాసీలు, పనివారు, అంతేకాకుండా 7 కుమారులు, 3 కుమార్తెలు, వారి కుటుంబములు అన్నీ కూడా ఇన్ ఎ సింగిల్ డే. కుటుంబంలో ఎవరైనా చనిపోతేనే సంవత్సరీకాలు చేస్తాం, నెలమాసికాలు చేస్తాం, మాటికి జ్ఞాపకం చేసుకుంటాం. వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులను పట్టుకొని దుఃఖపడుతూనే ఉంటాం. వాడు ఎప్పుడు ఈ కుర్చీలో కూర్చుంటూ ఉండే, ఎప్పుడు ఈ చెట్టు వైపే కూర్చుంటూ ఉండే, జ్ఞాపకాలు చేసుకుంటామా లేదా ఇంట్లో ఒక వ్యక్తి. అలాంటిది ఈ లాస్ట్ ఎవ్రీథింగ్. అసలు ఎవరు లేరు, కట్టుకున్న భార్య తప్ప ఆయనకంటూ ఏది మిగలలేదు. చివరికి తన ఆరోగ్యం కూడా పాడైపోయి ఏం చేయాలో అర్థం కాలేదు. బట్టలు తిప్పుకున్నాడు, తల మీద నుంచి బూడిదే చల్లుకున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు. చివరికి చిల్ల పెంకును చేత పట్టుకొని తన ఒంటి మీద అయిన గాయములను, పురుగులను గీరుతూ అంత బాధ ఆయన అనుభవిస్తున్నాడు. దేశమంతా చూసే వాళ్ళందరూ అనుకున్నారు ఏం పాపం చేశాడో, ఏమో ఇటైపోయాడు. ఒకడు మంచి బతికి సడన్గా దివాలా తీసాడు అనుకోండి, ఎట్లుంటది? చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు ఎట్లుంటాయి చెప్పాలి. కార్లో తిరిగేటోడు బండి మీద తిరిగితేనే ఓ పోయిందో ఇక వీరంతా అవును ఎగతాళి చేస్తూనే ఉంటారు. ఏమైంది? ఇప్పుడు మంచి పెళ్లి చేశారు, సంబంధం పంపించారు, సడన్ గా పిల్లి ఇంటికి వస్తుంది.
తరిమేసాడు అని. పుట్టింటికి ఆడపిల్ల వచ్చిందంటే ఊర్లో ఊరోళ్ళందరూ అది ఎట్లాంటిదో ఏమో, ఎంత కంతిరిదో ఏమో, ఎంత గడుచుదో ఏమో, వాడెంత తాగుబోతుండో, ఏం చేశాడు, ఇది మాట్లాడరు కదండి. ఇది ఎట్లాంటిదో ఏమో, ఎంతసేపు ఇది అంటే ఎంతసేపు ఎదుటి వాడిని తప్పుపట్టడానికి, ఎదుటి వాడిని మరి నీచంగా చేసి మాట్లాడడానికి మనుషుల యొక్క స్వభావాలు. జోబ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ సింగిల్ డే. ఒకే ఒక్క రోజున యోబు సమస్తాన్ని కోల్పోయాడు. ఈ విషయం తెలిసి యోబు యొక్క స్నేహితులు వచ్చారు. చూడండి, ఆయనకు 3 స్నేహితులు ఉన్నారని 2వ అధ్యాయం 11వ వచనం మనకు సాక్ష్యం ఇస్తుంది కదా. తేమానీయుడైన ఎలీఫస్, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు కదా. అంటే ఇప్పుడు భారతీయుడైన సో అండ్ సో అని పలికినట్టు ముందు పలికిన తేమానీయుడు అంటే తేమాన్ అనే దేశం అన్నమాట. ఓకే, కూషీయుడైన కూషు అనే దేశం నుంచి వచ్చిన వాడు, నయమాతీయుడైన అంటే నయమాత్ అనే దేశం నుంచి వచ్చినవాడు. వాళ్ళు ఎవరో కాదు, రాజు, ఆ దేశపు రాజు. బూజు దేశపు రాజు బాలేరు అనగానే చుట్టూ ఉన్న దేశపు రాజు మంచి మిత్రులు. వచ్చిన వాళ్ళు సాధారణమైన వ్యక్తులు కాదు, వచ్చిన వాళ్ళు రాజు, ప్రముఖులు. యోబు యొక్క దీన పరిస్థితిని వారు చూస్తూ ఉన్నారు. అసలు ఏమి చెయ్యలేని పరిస్థితుల్లో ఎలాంటి యోబు, ఎంత ఆస్తిపరుడు, ఎంత ఉన్నతమైన వాడు అని ఒక్కసారిగా యోబు నేల మీద కూర్చొని ఉండడం చూసి ఆ 3 కూడా అలానే నేల కూరిగారు. 7 దినాలు కూడా ఒక్కరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడారు. యోబు ఏడుస్తూ ఉంటాడు, యోబు చూసి వాళ్ళు దుఃఖపడతా ఉంటారు. ఒకప్పుడు యోబు దగ్గరికి వచ్చినప్పుడు రాజరిక వెల్కమ్ ఉండేది. ఒక రాజు ఇంకో రాజు దగ్గరికి వస్తే ఎట్లుంటుందండి, గ్రాండ్ వెల్కమ్, అవునా? మంచి ట్రంపెట్, రెడ్ కార్పెట్ వేసి ఊరేగింపులాగా పూలు చల్లుకుంటూ, పన్నీరు చల్లుకుంటూ, వినోదాలతోటి, మరి ఎన్నో నాట్యాలు, ఎన్నో మధుర స్మృతులతోటి రాజులు మరొక రాజును ఆహ్వానించుకుంటారు. అలాంటి ఆహ్వానాన్ని పొందిన ఆయన స్నేహితులు ఈసారి ఎలాంటి వెల్కమ్ పొందారు? నో వన్ ఈస్ దేర్ టు వెల్కమ్. ఆయనకు ఆహ్వానాన్ని పలకడానికి ఎవరు లేదు. ఈయనే ఒక చెట్టు కింద బూడిదలో కూర్చొని చిల్ల పెంకులతోటి ముళ్ళు గోపుకుంటూ ఉన్న పరిస్థితుల్లో యోబు ఉంటే ఆ దీన స్థితిని చూసి 3 అక్కడే కూలబడతారు. అయ్యో, ఎంత ఘోరమైన పరిస్థితి, ఎంత దయనీయమైన పరిస్థితి. 7 దినాలు అసలు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు అంటే ఎంత దుఃఖం ఉండాలండి. 1 గంట 10 నిమిషాల్లో కాదు, ఎంతసేపు కూర్చున్నారట అట్లా. లిటరల్లీ 7 days ఆఫ్ సైలెన్స్. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఆ రీతిగా వారు ఉన్నారని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. ఈ 3తో పాటు మరొక స్నేహితుడు కూడా ఉన్నాడు. ఆయన పేరే ఎలీహు. ఆయన పేరు ఏంటండి? మొత్తం 4 వచ్చారు, 4 రాజులు, 3 స్నేహితులు. వారితో ఒక యవ్వనస్తుడు అనమాట, ఎలీహు అని అంటారు. వీరి గురించి నేను చాలా డీప్గా చెప్పుకోను, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక ప్రసంగం. వాళ్ళు యోగుతో చేసిన ప్రసంగాలలో చాలా ఆత్మీయమైన విషయాలు మనం నేర్చుకోవాల్సి వస్తుంది. మే నెలలో ఉన్న ఆదివారానికి ఒక్కో ఆదివారం 3 గురించి చెప్తారు, అయిపోతుంది, అందరు కవర్ అయిపోతారు. ఎందుకంటే మళ్ళీ మనం సైడ్కి వెళ్లకుండా గ్రంథ విశ్లేషణలోకి మనం ముందుకు పోవచ్చు. చాలా బాగుంటుంది, చదవండి, యోగు గ్రంథం చదవండి. ఒక్కొక్క స్నేహితుడు యోగుతో మాట్లాడిన విషయాలు ఎంతో ఆత్మీయ లోతుల్లోకి మనం తీసుకెళ్తాయి. అది చదివితే మీకు అర్థమవుతుంది, చాలా బాగుంటాయి. ఈ నెల మొత్తం యోగు గ్రంథాన్ని డివైడ్ చేసుకొని చదవండి, ధ్యానించండి. దేవుడి ఆత్మ మిమ్మల్ని చక్కగా ప్రేరేపించి ముందుకు నడిపిస్తుంది. యోగు విషయంలో మనం ఒకటి గమనించాలి అంటే, గొప్ప గొప్ప రాజులు ఆయనతో స్నేహాన్ని కలిగి ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఐగుప్తు రాజుతో ఆయనకు స్నేహం ఎక్కువగా ఉంది. జలప్రళయం తర్వాత ఐగుప్తు అనే రాజ్యం ఫరోలుగా ఏర్పడ్డారు. ఈ ఫరో రాజులు వారి పూర్వీకుల యొక్క పెద్ద పెద్ద విగ్రహాలను, రాజ విగ్రహాలను తయారు చేయాలని, ఐగుప్తు అంతా కూడా పెద్ద పెద్ద కట్టడాలు ఉంటాయి, డైనాసిటీ అంట, పెద్ద పెద్ద కట్టడాలు, రాజుల యొక్క పెద్ద పెద్ద విగ్రహాలు చెప్తారు. అయితే ఫరో రాజులకు పిరమిడ్ల యొక్క చరిత్ర దొరుకుతుంది, ఐగుప్తులోనే ఉంది కదా. పిరమిడ్లు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, గుర్తుందా? ఎప్పుడు? జలప్రళయానికి ముందు. పిరమిడ్లు ఎప్పుడు కట్టబడ్డాయి? జలప్రళయానికి ముందు. అందుకే దేవుడు ఆ జలప్రళయాన్ని తెచ్చాడు. పిరమిడ్లు కట్టిన వారు మనుషులు కాదు, ఆకాశ వాసులు, అంతరిక్ష
నివాసం. 3 నక్షత్రాలు వారి యొక్క పేర్ల మీద రాయబడి ఉంటాయి. ఆ పేరు కుఫు, కఫ్రి అండ్ మంకారే. ఈ ముగ్గురు, ఈ మూడు పిరమిడ్లు చూడండి. కఫ్రి పెద్ద పిరమిడ్, దాని తర్వాత చిన్న పిరమిడ్ కుఫు, దాని తర్వాత 3వ వాడు మంకారే. ఈ 3 పిరమిడ్లు ఐగుప్తు యొక్క ముగ్గురు రాజులు. ఈ ముగ్గురు రాజులు ఎవరంటే జల ప్రళయానికంటే ముందు ఉన్నవారు. ఈ ముగ్గురు ఎవరు అంటే ఈ అంతరిక్ష నివాసులే. ఆ ముగ్గురు ఈ అంతరిక్ష నివాసులను నువ్వు ఎలా చెప్తావంటే అంతరిక్ష నివాసుల మీద 3 పేర్లు ఉంటాయి. అక్కడ యోబు గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనములో ఆర్క్టోరస్, ఆరియన్ అండ్ ప్లెయిడిస్ అనే 3 నక్షత్రాల పేర్ల మీద, అంటే 3 నక్షత్రాలు 3 వివిధ లోకాలు, అంతరిక్ష లోకాలు. ఆ 3 అంతరిక్ష లోకాల నుంచి వచ్చిన అంతరిక్ష వాసులు, వాళ్ళ పేర్ల మీద ఆ పిరమిడ్లు కట్టబడ్డాయి. వాటి తెలుగులో మనకు అర్థమయ్యే రీతిగా స్వాతి, మృగశీర్షము, కృత్రిక అనే దక్షిణ నక్షత్ర రాశులు అని ఆ 3కి పేరు. ఇప్పటికీ ఈజిప్ట్ మీద చూస్తే ఎవ్రీ ఇయర్ ఒక టైంలో ఆ 3 నక్షత్రాలు పైనట్లు మెరుస్తాయి. ఆ 3 కరెక్ట్ గా దానికి సింబాలిక్ అన్నమాట. అంతరిక్ష జీవులు ఈ పిరమిడ్స్ కు యాక్సెసింగ్ జరిగేది. ఇదంతా ఒక ఆస్ట్రో సైన్స్, దాంట్లోకి వెళ్ళిపోతే మనకు దొరుకుతుంది. ఇప్పుడు మన టాపిక్ కాదు. యోగ గ్రంథంలో నుంచి దరిదాపు 40 సైంటిఫిక్ టాపిక్లు ఆల్ ఇండియన్ యూత్ కౌన్సిల్లో నేను మాట్లాడాను. దరిదాపు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో యోగ గ్రంథంలో నుంచి 40కి పైగా కేవలం సైంటిఫిక్ రీసెర్చ్. అంత ట్రెజర్ యోగ గ్రంథం. ఎలాంటి ట్రెజర్ అంటే తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అంత పెద్ద ధననిధి అని. డబ్బు కాదు కానీ నీకు అంత జ్ఞానం దొరుకుతుంది. అలాంటి జ్ఞాన గ్రంథం యోగం. ఇలాంటి ఆస్ట్రానమర్ యోగు. ఓ యోగు ఎవరంటే ఆస్ట్రానమర్, అంటే ఆ రోజుల్లోనే అంతరిక్షముల గురించిన పరిశోధన చేయగలిగిన మహాజ్ఞానము యోగుకు ఉన్నది. కాబట్టి అట్టి జ్ఞానమును బట్టి చుట్టుపక్కల ఉన్న రాజులందరూ కూడా యోగుతో మంచి స్నేహాన్ని, పరిచయాన్ని కలిగి ఉండేవారు. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఆయన పోలికను నుంచి, ఆయన స్వభావంలో దేవుడు నరుని సృజించాడు. కాబట్టి ప్రతి నరుడు కూడా దేవుని వలె పరిశుద్ధులుగా ఉండాలి. అంతే కదండి, పవిత్రంగా జీవించాలి, త్రోవ తప్పకుండా ఉండాలి. అందుకే దేవుడు మనకి ఏం చేస్తాడు? కొన్ని పరీక్షల్ని పెడతాడు. అవునా? కాబట్టి దేవుడు పరీక్షించాలనుకున్నాడు. యోబు ఎలాంటి వాడు? భూమి మీద కొద్ది మంది అయినా నా పోలికలోను నా స్వభావంలోను ఉన్నారా అని దేవుడు ఆశించాడు. అలా యోబు జీవితంలో ఆయన కొన్ని శ్రమలను పెట్టాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యోబు దేవుని యొక్క పోలిక, దేవుని స్వరూపంలో తనను తాను దేవుని కుమారుడిగా రుజువు చేసుకున్నాడు అనేది సారాంశం. ఈ యోబు గ్రంథం యొక్క సారాంశం. ఈ రోజు దేవుడు నీ నుంచి నా నుంచి కోరేది కూడా అదే. అన్ని బాగున్నప్పుడు నువ్వు భక్తి చేయడం కాదు, కానీ ఏమీ లేని పరిస్థితుల్లో కూడా నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావా అనేది ఈ రోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. చూడండి, యోబులో ఉన్న మొదటి లక్షణం ఏంటి? యోబులో ఉన్న మొదటి లక్షణం ఆయన నీతిమంతుడు కదా. మొదటి అధ్యాయం 1వ వచనంలోనే ఆయనను గురించి పరిచయం చేసినప్పుడు అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, భయభక్తి కలిగిన వాడు, చెడుతనము విసర్జించిన వాడు అని యోబు యొక్క నీతిని గురించి బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉన్నది. కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. అవునా? యోహాను రాసిన పత్రికలో రాస్తాడు కదా. ఏమని రాస్తాడు చూడండి, ఆయన నీతిమంతుడైన యేసుక్రీస్తు. మన యేసుక్రీస్తు ఎవరండి? కాబట్టి ఆయన బిడ్డలమైన మనల్ని, క్రైస్తవులు అంటే క్రీస్తుని వెంబడించువారైన మనల్ని ఆయన కోరేదేంటి? ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన మీద నీతిగా ఉండాలనే. మరి యోబు అలా బతికాడా? ఉన్నప్పుడు అలానే ఉన్నాడా? కోల్పోయినప్పుడు కూడా నీతిని ఏమన్నా మారాడా? ఏం లేదా? దేవుని దూషించలేదా? నీతిని ఏమైనా కోల్పోయాడా? ఆయన కోల్పోలేదు. యెహోవా ఇచ్చాను, యెహోవానే. సింపుల్. ఎంత గ్రేట్ అండర్స్టాండింగ్ కదా. రెండవ గొప్ప లక్షణం ఏంటో యోబులో చూడండి. 12వ వచనంలో యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును అపవాది చేత శోధించబడేది. యోబు ఎవరి చేత శోధించబడ్డాడు? దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. అపవాది చేత. సేమ్ మన దేవుల్లో కూడా ఈ స్వభావం ఉంటుంది.
దేవుడు చేయని ఏది నీతో చేయించట్లేదండి, అది గుర్తుపెట్టుకోండి. అవునా? అప్పుడు యేసు అపవాది చేత శోధించబట్టకు అరణ్యమునకు ఆమె సాక్షాత్తు యేసు ప్రభు శోధన కోసం వెతుక్కుంటూ పోయాడు. ఎవరైనా ట్రబుల్స్ వెతుక్కుంటూ పోతానండి కదా. నేను శోధనలోకి రాకుండా ప్రార్థన చేస్తూ ఉంటాను, శోధనలు పడకుండా ప్రార్థన చేస్తూ ఉంటాను. శోధన ఎందుకంటే నీ క్వాలిటీ బయటికి రాదు. పరీక్ష ఎందుకు పెడతారు? విద్యార్థులకు పరీక్షలు ఎందుకు పెడతారు? 50 మంది ఒకే క్లాసులో ఉంటారు, దాంట్లో క్వాలిటీ బయటికి తేడాలి. శ్రేష్టమైన గింజలు బయటికి కొట్టు గాలికి చెదరు కొట్టుకొని పోయేటట్టుగా చేయాలి అంటే ఆ పరీక్షలు కొన్ని అగ్ని పరీక్షలు కావచ్చు, కొన్ని యోగుకు వచ్చిన పరీక్షలు కావచ్చు. చూడండి ప్రియులారా, ఎన్నో శోధనలు అనేవి వస్తాయి మానవుడికి. ఈ శోధనలన్నీ కూడా మనం తెచ్చుకునే, అర్థమైందా? దేవుడి నుంచి వచ్చే శోధనలు వేరు. దేవుడు కొడితే ఇట్టుండదు, అది వేరేలాగా ఉంటుంది. యోగును కొట్టినట్టుగా కొడతాడు. పరీక్షించాలనుకుంటే అలా పరీక్షిస్తాడు. ఇంట్లో పెట్టే గిల్లి గజ్జాలు కాదు ఆయన పరీక్షించడం. ప్రభువా ఇటు శోధనను జయించుటకు నాకు శక్తి, ఇది కాదురా నాయన శోధన అంటే. దీన్ని సంసారం అంటాం. శోధన అంటే యోగు జీవితంలో వచ్చేది కరువులు, కాటకాలు, వ్యాధులు, బాధలు. ఈ రోజు ఎట్లా గడుస్తుందా, రేపటి వరకు నేను బ్రతికుంటానా లేదా, రేపు ఎప్పుడు ఎలాంటి అప్పులో ఇంటికి వచ్చి మీద పడతారు, అప్పు కట్టకపోతే నా గల్ల పట్టుకొని బయటికి ఎవడు గుంజుతాడు, గడగడలాడిపోయే భయం. అలాంటి పరిస్థితుల్లో యోగు తన జీవితాన్ని గడిపాడు. దేశమంతా కూడా కారు కూతులై యోగును చూస్తా ఉన్నది. వీడు ఏ పాపము చేశానో ఈ రీతిగా వీడి జీవితం మారిపోయింది. అవునా కదండి? కాబట్టి యోగు అపవాది చేత శోధించబడెను. మొదటి ఏమో నేర్చుకున్నాము? యోగు నీతిమంతుడు. రెండవది ఏమో నేర్చుకున్నాము? యోగు అపవాది చేత శోధించబడెను. మూడవది బైబిల్ ఏమంటుంది అంటే యోబ్ వాస్ డిఫేమ్డ్, అంటే ఆయన అవమానపరచబడ్డాడు. 22వ అధ్యాయము 5వ వచనం అంటున్నది కదా, నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు మితిలేనివే. యోబును ఓదార్చడానికి 4 స్నేహితులు వచ్చారన్నాక, 3 రాజులు, 3 రాజులతో పాటు మరొక యవనస్తుడైన ఏలీహు అనేవారు వచ్చారు. స్నేహితులు ఒక 7 రోజులు సైలెంట్ గా కూర్చున్నారు, కానీ తర్వాత బాధేస్తుంది వాళ్ళు. ఇంత భయంకరమైన విపత్తు యోబు అనుభవిస్తున్నాడంటే యోబు తప్పకుండా ఏదో రహస్య పాపం. బయటికి నీతిమంతుల్లా కనిపించాడు, పిల్లల కోసం కూడా ఆయనే బలులు అర్పించాడు, కుటుంబం అంతా దీవించబడ్డది. ఒకవేళ మనెవరికి తెలవకుండా దేవునికి మాత్రమే తెలిసిన రహస్య పాపములు యోబు ఏమైనా చేసి ఉన్నాడేమో అని యోబుని ఏం చేస్తున్నారు? తమ స్నేహితులు గర్తిస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు మితిలేనివి కదండి. యేసు ప్రభువును కూడా అలానే నిందించారా లేదా? 18వ అధ్యాయం యోహాను సువార్త 30వ వచనంలో ఆయన ఏమంటారు? పిలాతుతో చెప్తున్నారు. యేసు ప్రభు ఎవరట? యూదులు అంటున్నారు. దుర్మార్గుడే ఆయన, అందుకే మేము నీ దాకా తీసుకొచ్చాం. దిస్ ఈస్ కాల్డ్ డిఫేమింగ్, అంటే మనిషి చెయ్యని తప్పుకి నిందించబడడం, అవమానపరచబడడం, లోకము చేత వెలివేయబడడం. యోబు ఈజ్ అ ఫేమస్ పర్సనాలిటీ. రూసు దేశానికే రాజు. మంచి ఎవరు చూసినా కూడా యోబు అబ్బు మామూలు కదండి. ఫేమస్ పర్సనాలిటీస్ గురించి మనం చాలా ఆశపడతాం. ఎవరైనా ఫేమస్ పర్సనాలిటీ దొరికిందంటే తక్కువ పోయి నిలబడి ఒక ఫోటో తీసుకొని ఒక ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకుంటాం. ఇగో ఇలాంటి పెద్ద ఆయనతో నేను ఫోటో దిగాను, ఇలాంటి గొప్ప వ్యక్తితో నాకు పరిచయం ఉన్నది చేసాం వాళ్ళు. అలాంటి వ్యక్తి సడన్ గా ఇలా మారిపోతే అసలు ఎన్ని నిందలు ఆయన అనుభవించుంటాడు, ఎన్ని మాటలు. చివరికి కట్టుకున్న భార్య కూడా ఒక మాట అనే పరిస్థితికి వచ్చింది. సాటి అయినా సహకారి కూడా చివరికి ఒక దినాన నోరు తెలిసి ఏమన్నది యోగుని? ఏమన్నది? ఇంకెందుకయ్యా ఈ బతుకు అవసరమా? ఆ దేవుని దూషించి మరణముఖం చనిపో,
చనిపోయాడు. అంతగా అంటే అంత గౌరవించిన మనుషులే, అంత విలువిచ్చిన మనుషులే చివరికి ఏం చేశారు? ఆయన పరిస్థితిని బట్టి లోకంలో మనకు కూడా ఇలాంటి పరిస్థితులు రావచ్చు. యోగు ఏమాత్రం కూడా చికిత్సలేదు, మౌనం వహించాడు, దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు, కృంగిపోయాడు, కానీ దేవుని దూషించాడు. 4వ విషయం, ఇలాంటి పరిస్థితుల్లో కూడా యోగు ఏ పాపము చేయలేదట కదండి. ఈ సంగతులలో ఏ విషయం అందైనను ఏ పాపము చేయలేదు దేవుడు చెప్పాడా? ఏ పాపం చేయలేదు. ఒక్క మాట మాత్రం ఆయన అన్నాడు, దేవుని నుంచి మేలును మాత్రం ఆశించవచ్చు కానీ కీడును ఆశించకుండా. భార్య చెప్తున్నాడు, దేవుడు ఇచ్చినప్పుడు అన్ని తీసుకున్నావు కదా, 10 మంది పిల్లల్ని కన్నావు, దేవుడు ఇచ్చాడు, మరి ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. 7,000 గొర్రెలు ఆయనే ఇచ్చాడు, ఆయనే ఆస్తి ఐశ్వర్యం ఆయన ఇచ్చాడు, ఆయనే దేవుడు చాలా కంఫర్ట్ అవుతున్నాడు, కానీ దేవుని ఒక్క మాట కూడా ఆయన దూషించాడు. ఎంత వేదనలో అయినా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవము లేనివాడు కాదు కానీ సమస్త విషయములలో హల్లెలూయా మనవలనే శోధించబడ్డాడు. ఆమేన్. యేసుకే మహిమ కలుగును గాక. కాబట్టి ఆయనకు తెలుసు యేసు ప్రభువుకి ఎంత తట్టుకోగలమో అంతే శోధనిస్తాడు. అంతకంటే తెలియదండి. అర్థమైందండి. మట్టి కుండను ఎవరు సరి చేయడండి, చేస్తారా? ఎందుకంటే అది వేస్ట్, పనికిరాదు. సరి చేయకొడితే పటక్కన పగిలిపోద్ది, దేనికి పనికిరాదు. వంకరో టింకరో దానిపైన చేస్తుందిగా, ఎండాకాలం సన్నకి నీళ్ళు ఇస్తుందిగా, ఉండనీయడమే. కానీ ఇద్దరి బిందెని మాత్రం దెబ్బేసి వేడి చేసి కాల్చి పూసి రాసి చింతపండేసి తోమి. అవునా? చూడండి వీళ్ళారా, దేవుడు కూడా ఎవరిని సరి చేస్తాడు అంటే అలా గలగల పాత్రనే సరి చేస్తాడు. ఒక్కొక్క దెబ్బ చూస్తాడు, ఇది ఆగుతా లేదా, మొత్తం చిల్లు పడేదాకా కొట్టడు. తట్టుకునే అంతే కొడతాడు. ఈ కొట్టే దెబ్బలన్నీ దేనికి? నీలో ఉన్న లోటలన్నీ పోయి సంపూర్ణమైన విశ్వాసిగా నీవు మారడానికి. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. కాబట్టి యోబు ఏ పాపమును చేయలేదు. తర్వాత యోబుని గురించి ఏం సాక్ష్యం ఇస్తూ ఉందంటే, యోబు క్షమించాడు. తన స్నేహితులు బాధ పెట్టినా, తన స్నేహితులు అందరినీ మాటలన్నా కూడా చివరికి ఆ స్నేహితుల కోసమే ఆయన దహన బలులు అర్పించి ఆ స్నేహితుల రక్షణ కోసం యోబు ప్రార్థన చేశాడు కదండి. ఉందా లేదా? తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసిన. హల్లెలూయా. జనరల్ ఇన్ని మాటలన్న స్నేహితుల కోసం ఎవరైనా ప్రార్థన చేస్తారే? ఇంత మాట అంటారా అని? అవునా? వాడి నాశనాన్ని కోరుకుంటారు మనుషులైతే, కానీ అందుకే యోబు నీతిమంతుడు, యథార్థవర్తనుడు అన్నాడు. యేసు ప్రభు కూడా ఆ పోలికను చూడవచ్చు, యోబు యొక్క పోలికను కదా. యేసు ప్రభుని సిలువేస్తూ ఉన్నప్పుడు ఏమన్నారు? మీరేమి చేస్తున్నారు, మీరు ఎరుగరు కనుక వీరిని. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. యోబులో ఉన్న మరొక గుణం, మరొక గొప్ప లక్షణం ఏంటి చెప్పండి? 42వ అధ్యాయం 10వ వచనం. ఎప్పుడైతే యోబు ఇవన్నీ సహించాడో, ఎప్పుడైతే భరించాడు, ఆయన కోల్పోయిన దాన్ని అంతా కూడా ఏం చేసుకోగలిగాడు? రెండొంతలుగా. హల్లెలూయా. చిన్న వాటికి అడిగితే, చిన్న వాటికి బాధపడితే వస్తుందా? ప్రార్థన అయితే చేస్తాం మోకాళ్ళకి, ప్రభువా రెండంతలుగా దీవించు నాయన, రెండంతలుగా. ఈ మధ్యలో మనల్ని బాగా అడ్వాన్స్ అయిపోయి, తండ్రి 30 అంతలు 60 అంతలు. జాగ్రత్త, ఏమి విత్తుదువో ఇది మర్చిపోదు. బేస్ పాయింట్, ఏమి విత్తుదువో. మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం దేవునితో, ఎంత వాక్యానుసారంగా జీవిస్తున్నాం, ఎంత యథార్థంగా నడుస్తున్నాం, ఈ బేసిక్ పాయింట్స్ మర్చిపోతాం. యోబును చూసి, యోబు 2 అంతలు దీవించబడిన కదా. ఆల్రెడీ 7,000 గొర్రెలు ఉన్నాయి, ఇప్పుడు 14,000.
నాకు ఒక్కటి ఈ ప్రభువా, ఈ క్రిస్మస్ పండగకి ఒక్కటి ఈ ప్రభువా. ఆ ఒకటి ఇవ్వాలంటే దాని మందమన్నా నువ్వు వెయ్యాలి. విత్తాలి విత్తాలి విత్తాలి. దేవుని కోసం విత్తనం అంటే డబ్బే కాదు పిల్లగా, మన సమయం, మన ధనం, మన ఘనం, మన శక్తి, మన సామర్థ్యం. మరి యోగు దేవుడితో నడిచిన వాడు. ఈరోజు మనము యోగు గ్రంథం నేర్పించే సత్యం కూడా అది. ఈరోజు దేవుడు యోగును చూసినట్టు మనలో ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు. మన యొక్క యోగక్షేమాలన్నిటి మీద ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు. ఆయనకున్న 5 లక్షణాలు ఆయనను రెండంతలుగా దీవించి ఆశీర్వదించింది. మొదటిది, ఆయన నీతిమంతుడు. రెండవది, ఆయనను శోధనలు జయించాడు. మూడవది, ఆయన నిందలు భరించాడు. నాలుగవది, ఆయన పాపము చేయలేదు. ఐదవది, ఆయనకు శత్రువులుగా మారిన వారిని, నిందించిన వారిని, దూషించిన వారిని కూడా ఆయన క్షమించగలిగాడు. అట్టి కృప తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం.